మనకి ఈ ఉగాది 2025 సంవత్సరం నుంచి ఉగాది 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా జగదేక వీరుడైనటువంటి మన అర్జునుల వారికి, అలాగే జగద్గురువైనటువంటి మన శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదపద్మాలకి మనం నమస్కారం చేద్దాం. ముందుగా మనకి ఈ యొక్క మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా ఉందండి. అంటే వచ్చేటటువంటి ఆదాయానికంటే కూడా ఖర్చు పెరుగుతుంది. పార్టీలన్నీ కూడా పెరుగుతాయి, ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి, చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు, అక్కల పెళ్ళిళ్ళు చేస్తారు. ఈ విధంగా మీ డబ్బంతా కూడా సద్వినియోగం కాబడుతుంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. కాబట్టి మీరు అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకండి. ఇలా వెళ్ళినట్లయితే అవమానాల పాలైపోవడం గ్యారంటీ అన్నమాట మీరు. ఇకపోతే శని 3, 2 వేళల్లో సువర్ణ రజతమూర్తులుగా ఉన్నారు. అలాగే గురుడు 6వ ఇంట రజతమూర్తిగా ఉన్నారు. రాహుకేతువులు ఇద్దరు 2, 8 ఏళ్లలో లోహమూర్తులుగా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేసుకోవాలండి? ఈ మకర రాశి వారందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది పరిస్థితి. డబ్బులు బాగా సంపాదిస్తారు, భార్యలు మిమ్మల్ని వదిలేస్తారు. చాలామంది 95% మందికి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆల్రెడీ కోర్టుల్లో కేసులు ఉన్నాయి. భార్య గుడ్డిదని, భర్త ఎడ్డివాడని ఇలా కోర్టుల్లో కేసులు పెట్టుకున్నారు. మరి ఇవన్నీ కూడా ఎంతమంది పెద్ద మనుషులు చెప్పినా సరే మీరు వినలేదు, పోలీస్ ఆఫీసర్స్ చెప్పినా వినలేదు, లాయర్లు చెప్పినా వినలేదు, ఆనరబుల్ జడ్జెస్ రీకన్సిలేషన్ చేద్దామన్నా వినడం లేదు మీరంతా కూడా. సో ఈ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మనము మకర రాశి వారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి మే 30 లోపలే మీకు ఫ్యూచర్ అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత మన యొక్క గురుడు మనకి మిథున రాశి సంచారము, కర్కాటక రాశి సంచారం రేపు 2026 మే ఉగాది వరకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి శత్రువులపై మీరు ఆధిపత్యాన్ని సంపాదిస్తారు. శత్రువులు మీకు అనుకూలంగా మారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి మీకు ఈ అడ్డంకులు లేకుండా మీరు దూచుకొని వెళ్ళిపోతారు లైఫ్లో. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీఏలు, డిఏలు, అరియర్లు ఇవన్నీ కూడా అన్నీ కూడా ఇన్ టైం మీకు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే చక్కగా మనకి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలండి అని అనుకునేటటువంటి వాళ్ళకి విదేశాల నుంచి అవకాశాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి. అలాగే మనకి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు. ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా విదేశాల ఆఫర్స్ కోసం చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశాలు అనేటటువంటివి కోరుకున్న యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి, కోరుకున్న కోర్సుల్లో సీట్లు వస్తాయి. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ 5 రోజుల నుంచి ఎంతకాలం మీరు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మీరు ఆఫీసులకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మరి ఎంతకాలం మనం సుఖమెరిగినటువంటి వాళ్ళం మనం కొంచెం ఆఫీసులకు వెళ్ళాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది. అందువలన ఆలోచన విధానం ఎలా చేస్తారంటే ఎప్పుడు ఏ ఊర్లో ఉద్యోగం చేస్తున్నారో అదే ఉద్యోగం కంటిన్యూ చేయాలని చూస్తారు. అలాగే ఈ ట్రాన్స్ఫర్లు లేకుండా అడ్డుకోవాలని చూసుకుంటారు. కానీ ఈ మకర రాశి వారికి రాహు ప్లేస్లోకి ఇంటర్చేంజ్ అయ్యి శని రావడము, శని ప్లేస్లో రాహు రావడం వల్ల మీకు పనులన్నీ కూడా మంచిగా జరిగి మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ మకర రాశి వారంతా కూడా మాటలు దురుసుగా మాట్లాడడము, మందు కొట్టేయడమే అనమాట డైలీ వీళ్ళనంత వరకు 95% మంది. ఎందువల్లంటే రాహు ఎప్పుడైతే మనకి ధనస్థానంలోకి వచ్చాడో, వాక్స్థానంలోకి వచ్చాడో మరి మందు బాటిల్స్ మీద బాటిల్స్ అనేటటువంటి పూర్తి చేయడం అనేటటువంటి జరుగుతాయి. ఇందులో ఏ మాత్రమూ సంశయం లేదు. అలాగే ఈ మకర రాశి వారికి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతారు. చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు బాగుంటారు. బంధుమిత్రులందరూ కూడా ఒక పరివారంగా తయారై ఒక గ్రూపుగా తయారై మొత్తం ఊర్లు వెళ్తారు. మీరంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా విహారయాత్రలు, వినోదయాత్రలతో బ్రహ్మాండంగా చేస్తారు. మరి పెళ్ళాలు వదిలేసినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి కొత్త పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటారు. కాస్త ఈసారి బిల్డప్లు కాస్త తగ్గించి కొంచెం అవతల వాళ్ళు చెప్పిన మాటలు వింటారనమాట. కాబట్టి ఇప్పుడు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. దీన్నే ఏలినాటి శని అంటారు. మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత ఏలినాటి శని మీకు బాయ్ చెప్తూ వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రైతులు బ్రహ్మాండమైన పంట పండిస్తారు. వ్యవసాయం మీద కాస్ట్లీ ఖరీదైనటువంటి వస్తువులు అనేటటువంటివి, ఫోన్ గ్యాడ్జెట్స్ అనేటటువంటి కొనడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే
టెక్నీషియన్ ఫీల్డ్స్, కెమెరామ్యాన్స్, మా తర్వాత దీనికి ఈ మీడియా రంగము, ఆ తర్వాత చక్కగా ఈ చేపల రొయ్యల చెరువులు, సినిమా ఫీల్డ్, వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు, మంచిగా సంపాదిస్తారు, పేరు కూడా. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు జరుగుతాయి. అండ్ ఈ సంవత్సరం అంతా కూడా బాదుడు అనమాట. ఖర్చులే ఖర్చులు. బంధువుల పెళ్ళిళ్ళు చేస్తారు, బంధువులకు కానుకలు ఇస్తారు, మీరు కూడా విదేశాలకు వెళ్తారు, విదేశాల్లో విహారయాత్రలు చేస్తారు. మీ భార్యలు మీరు వద్దన్నా సరే మీ భార్యలు మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఇంటర్ స్టేట్స్కి, రకరకాల రాష్ట్రాలకు వెళ్తారు. ఎక్కువగా రాహువు మరి మీకు వాక్ స్థానంలో ఉన్నాడు, నోటికి సంబంధించినటువంటి స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం మెజారిటీ ఆఫ్ ఈ మకర రాశి వాళ్ళంతా కూడా గోవా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్ళకపోతే, అమ్మ మీ భర్తలు వెళ్ళకపోతే నాకు చెప్పండి, ఖచ్చితంగా వెళ్తారు. కావాల్సి మీరు కన్నేసి ఉంచండి. కాబట్టి ఈ యొక్క పోలీస్, జ్యుడిషియరీ, ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ ఛాదస్థం అనేటటువంటిది కాస్త పెరగడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మేము 30 తర్వాత 2025 సంవత్సరంలో అప్పుడప్పుడు సమస్యలు ఎక్కువైపోయి సూసైడ్ చేసేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు మీరు వస్తున్నాయి. కాబట్టి ఒంటరిగా ఉండకండి, కాస్త గ్రూప్తో తిరగండి. ఈ విధంగా ఎండుమిరపకాయల వ్యాపారాలు చేయండి. వ్యవసాయం బాగా కలిసి వస్తుంది మీకు. కూరగాయలు అమ్మండి, ఆకుకూరలు అమ్మండి, హోటల్ ఇండస్ట్రీ, కిరాణా షాపులు, బిజినెస్లు చేయండి. ఎవరికి నచ్చింది, ఎవరికి తోచింది, ఎవరికి వీలున్న బిజినెస్లు వాళ్ళు చేసుకుంటే ఏ యొక్క బిజినెస్లో కూడా మీకు నష్టం అనేటటువంటిది జరగదు. కానీ మరి ఆ అష్టమ కేతుగ్రహ ప్రభావం వల్ల మరి మీ డిప్రెషన్స్ ఎందుకు వస్తాయంటే, మ్యాక్సిమం మెజారిటీ మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పేది కాదు, 99.9999% అంతా కూడా ప్రేమల్లో ఫెయిల్ అయిపోవడం వల్ల వస్తుంది. కాబట్టి ఈ డిప్రెషన్ చాలా భయంకరమైనటువంటిది. అందుకనే అది మాత్రమే ఆత్మహత్య దగ్గరకు తీసుకెళ్తుంది. మనం ఒక జనరలైజ్ చేసి చెప్పేయచ్చు. ఎవరన్నా కనుక ఆత్మహత్య చేసుకొని చెప్తే చనిపోతే కనుక 99.99% అంతా కూడా ప్రేమ ఎవడో ఒకడు ఉంటాడు అనేసి ఇది క్లియర్ కట్గా చెప్పేయచ్చు. వినడానికి వినసొంపుగా ఉండదు, కానీ ఇది మాత్రం కఠోరంగా ఉన్న మరి చాలా ఫ్యాక్ట్ అనమాట ఇది. కాబట్టి మనము పరిహారాలు చేసుకోవాలా. మామూలు సాంప్రదాయబద్ధమైన జ్యోతిష ప్రకారము మరి అష్టమకేతు నడుస్తున్నాడు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం, సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే తంత్ర జ్యోతిష ప్రకారము మనము ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. అలాగే చక్కగా వేప చెట్టుకు నీళ్లు పోయండి, వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి, మారేడు చెట్టుకు నీళ్లు పోయండి, జిల్లేడు చెట్టుకి నీళ్లు పోయండి, తెల్ల జిల్లేడు పువ్వుల్ని, మారేడు ఆకుల్ని, మరి అదే విధంగా వేప చెట్టు మొదల్లో పెట్టి అమ్మవారికి రాసినట్టుగా చెట్టుకంతా కూడా పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారికి అక్కడ పూజ చేసేసి మళ్ళీ ఎంత పంచదార నల్ల చీమలు అక్కడ తింటాయి అక్కడ పెట్టేసేసి మీరు 4 వీధుల ఉన్నటువంటి మట్టిని తీసుకుని ఆ మట్టిని ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టలో వేసేసి ఆ పుట్ట మట్టిని కొంచెం నోట్లో వేసుకొని కొంచెం తలకు బొట్టు పెట్టుకొని వచ్చేసేయండి. మీకు రాకపోతే నన్ను అడగండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.